నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదోని పురపాలక సంఘ పరిధిలో మొత్తం పొదుపు గ్రూపు సభ్యులు ఎవరైతే 35 సంవత్సరాల పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా 16 రకాల వ్యాధులు, ముఖ్యంగా క్రానికల్ డిసీజెస్ మీద టెస్టులు చేసి ఫ్రీగా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. 17 మంది ప్లస్ 17 మంది 34 మంది డాక్టర్లు, తర్వాత వైద్య సిబ్బంది ఈ 2 రోజులుగా 5వ తారీఖు 6వ తారీఖు 5వ తారీఖు శక్తిగుడి ఏరియాలో హాఫ్ ఆఫ్ ది ఆదోని టౌన్ని కవర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ శంకర్ నగర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో, అర్బన్ హెల్త్ సెంటర్లో మిగతా సగం ఏరియాలను కవర్ చేస్తూ మొత్తం 35 సంవత్సరాల నుంచి మహిళలంతా కూడా 35 సంవత్సరాలు పైబడిన మహిళలు మరియు పొదుపు గ్రూపులో సభ్యులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు టెస్టులు చేయించుకున్నారు. నిన్న 5వ తారీఖున 1200 మందికి ఈ రక్త పరీక్షలు ఇవన్నీ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి మొత్తం అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వ్యాధులకు సంబంధించిన హిస్టరీ టోటల్గా కూడా వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది వాళ్ళకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్లకు ఏ రకమైన వ్యాధులు నిర్ధారణ అయినాయో వాటికి రెమెడీ పరిష్కారం సూచిస్తూ తర్వాత లోకల్గా ఉండే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, అదేవిధంగా ఇక్కడ ప్రసిద్ధమైన ప్రైవేట్ హాస్పిటల్స్, అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎక్కడైతే ఆ వ్యాధులకు సంబంధించిన పరిష్కారం దొరుకుతుందో ఆ హాస్పిటల్స్కి లింక్ చేయడం జరుగుతుంది. లింక్ చేసి ఆదోనిలో మళ్ళీ హెల్త్ ఆర్పీలను కూడా ఏర్పాటు చేసినాము. ఈ ఆర్పీలు దాదాపు 12 మంది ఉన్నారు ఇక్కడ ఆదోనిలో. వాళ్ళకు కూడా మ్యాప్ చేసి వీళ్ళందరికీ కూడా ఈ రోగ నిర్ధారణ జరిగిన తర్వాత వాళ్ళందరికీ ఫ్రీగా రెఫరల్ సర్వీసెస్, తర్వాత మెడిసిన్స్ కూడా అందించడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయడం జరుగుతుంది. ఇది 5వ తారీఖు 6వ తారీఖు ఆదోని పురపాలక సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో, అదేవిధంగా కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఈ మహిళలకు ఈ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలు, ఈ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. నిన్న 5వ తారీఖు శక్తిగుడి దగ్గర జరిగిన ఈ ప్రోగ్రాంలో 1200 మంది మహిళలు వాళ్ళ యొక్క శాంపుల్స్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా పరీక్షల నిమిత్తం ల్యాబులకు పంపించి ఆ రిపోర్ట్లు కూడా ఈ డాక్టర్స్ పంపించడం, వాట్సాప్ మెసేజెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు శంకర్ నగర్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటి వరకు 600 మంది అటెండ్ కావడం జరిగింది. ఇది సాయంత్రం 5 వరకు ఉంటుంది. మరి దీన్నంతా కూడా ఈ శిబిరాన్ని మహిళలంతా ఎవరైతే 35 లేదా 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ శిబిరాలను ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు జి శ్రీనివాసులు, ప్రాజెక్ట్ డైరెక్టర్, మెప్మా, కర్నూలు డిస్ట్రిక్ట్. సో అందరికీ నమస్కారం. సో మేము ఇక్కడ సఖీ సురక్ష ప్రాజెక్ట్ గురించి వచ్చాం. ఈ ప్రాజెక్ట్ ఏమంటే ఆనరబుల్ సీఎంది డ్రీమ్ ప్రాజెక్ట్. దాంట్లో ఏమంటే మెయిన్లీగా ఎస్హెచ్జి మళ్ళీ డాక్టర్ మెంబర్స్తో ఫోకస్ చేస్తున్నాం. అది ఏమంటే మెయిన్లీగా 3 క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ మళ్ళీ అవేర్నెస్ ఇస్తున్నాం. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఇవన్నీ ప్రాసెస్ ఎలాగంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి వైటల్స్ అన్ని చెక్ చేస్తున్నాం. వైటల్స్లో బీపీ, పల్స్, SpO2, మళ్ళీ హైట్, వెయిట్. ఇవన్నీ ఎందుకంటే మాకు ఒక BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్, దాంట్లో ఒక ఐడియా వస్తుంది ఏమైనా ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా అలాగా. దాని తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, మెడికల్ హిస్టరీ చెక్ చేస్తున్నాం. అవన్నీ అయిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ GNM స్టాఫ్స్ డీటెయిల్గా క్వశ్చనర్ అడుగుతున్నారు ఏ గురించి, 3 క్యాన్సర్ గురించి, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్. సో అందుకే ప్రైవసీ ఉండాలా. సో వీ హ్యావ్ బ్లైండ్స్ ఆల్సో. అండ్ దాని తర్వాత ఒక 5 ml బ్లడ్ శాంపుల్ తీసుకొని ఒక 10 రకాలు బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ 10 టెస్ట్ ఏమేమంటే HbA1c, ఫస్ట్ ఆఫ్ ఆల్ HbA1c కంప్లీట్ యావరేజ్ షుగర్ డాటా, 2 to 3 months కంప్లీట్ యావరేజ్ డాటా వస్తుంది దాంట్లో. దాని తర్వాత లిపిడ్లో కొలెస్ట్రాల్ వస్తాయి, థైరాయిడ్ వస్తాయి, ప్రోటీన్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ, అల్బ్యూమిన్, ఎనీమియా, కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్. ఇవన్నీ రిపోర్ట్స్ 10 days తర్వాత డైరెక్ట్గా వాట్సాప్లో వస్తుంది. సో చెప్పాలంటే ఇది ఒక డిజిటల్ ప్రాజెక్ట్. మళ్ళీ ఇంకొక పాయింట్ సార్ మెన్షన్ చేశారు, ఇది ఒక రోజు ప్రాజెక్ట్ కాదు, ఇది మినిమంగా 1 year ప్రాజెక్ట్. సో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫాలో అప్స్ ఉంటాయి, HRP ఇన్వాల్వ్ చేసి. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ టేకిన్ బై అవర్ గవర్నమెంట్. సో లెట్స్ యూటిలైజ్ దిస్ అండ్ ఇన్ a better way possible. Thank you. Dr. Ayush, Medical Officer, Dr. Shravani and Dr. Nilima.
ఈరోజు ఆదోన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంపు అందరికీ ఆడవాళ్లకు ఎంతో అదృష్టకరమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం చేసే కష్టసుఖాల్లో మనకు వృతాపడతాగా మనం సంపాదించుకోవడంలో ఇన్ని టెస్ట్ జరగడము చేయడము అన్నది ప్రతి ఒక్క కుటుంబానికి అసాధ్యం. అటువంటిది మనకు ఈరోజు ప్రభుత్వం ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చింది. మెప్మా వాళ్ళ దీనిలో 35 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు పొదుపు వారు కానీ ఇతరులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ టెస్టులు చేయించుకొని 16 జబ్బులకు మన బాడీలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అటువంటిది 16 జబ్బులకు గాను వీళ్ళు క్లియరెన్స్ ఇస్తున్నారు సార్లు. ఒక 10 డేస్కు మన వాట్సాప్కే ప్రతి ఒక్కటి మనకి ఎలా ఉంది, మన హెల్త్ కండిషన్ ఏ ప్రాబ్లం ఉంది అన్నది దాని మీద వాళ్ళు వివరణ ఇస్తూ మనకు ఏదైనా అత్యవసరంగా ఆపరేషనే కానీ మరి ఇంకోటి మామూలు మెడిసిన్ తోటి కానీ ఏదైనా రికవర్ అయ్యేటట్టుంటే వాళ్ళే ప్రభుత్వ హాస్పిటల్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీన్ని కేటాయిస్తున్నారు. వాళ్ళే మనకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయడానికి, ఏదైనా అవసరమైన ఆపరేషన్ చేయడానికి ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్యాంపు ఇంత భారీ ఎత్తున జరుగుతూ ఉన్నందుకు మన ఆదోన్లోని ప్రతి ఒక్కరికి, ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్క మహిళ ఇందులో పాల్గొని ఈ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్కి అందరు కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. ఆదోని ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బడిహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడాలి, వారి ఆరోగ్యం పట్ల బాధ్యత రహితంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మనం ఆధ్వర్యులు కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే మరి మెప్మా యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా ఈరోజు శంకర్ నగర్లో 16 రకాల టెస్టులను ఈరోజు దాదాపు 30 మంది డాక్టర్స్, వైద్యులు అంతా కూడా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ప్రజలకు 25 నుండి 30 సంవత్సరాల పైబడినటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా 16 రకాల టెస్టులను ఈరోజు పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం దాని ద్వారా నిర్వహించిన తర్వాత వారికి వివిధ రకాల వ్యాధులుంటే దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ రిఫర్ చేసి ప్రజలను బడుగు బడిహీన వర్గాల ఆరోగ్యం పట్ల బాధ్యత రహితంగా వహించి వారి ఆరోగ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చరిత్రాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినదిగా జనసేన పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఎంతో అద్భుతంగా మెప్మా యొక్క ఆధ్వర్యంలో మరి జిల్లా ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాసులు సార్ గారికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా జనసేన పార్టీగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క దాదాపుగా వందలాది మంది మహిళలు ఈ శంకర్ నగర్ లో వారి యొక్క పరీక్షలు చేసుకొని వారి యొక్క వ్యాధులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది, చూపించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు శ్రీనివాసులు సార్ యొక్క చైర్మన్ శ్రీనివాసులు సార్ యొక్క ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కూడా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈరోజు జనసేన పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని 16 రకాలకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి టెస్టులు ఈరోజు ప్రభుత్వం ఎంతో గొప్పగా నిర్ణయిస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినదిగా 2 చేతులు జోడించి ఆదోని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు సఖీ సురక్ష, నిజంగా సఖీ సురక్ష అనేది మహిళలకు ఒక సురక్ష కవచం లాంటిది. 16 రోగాలకు సంబంధించి బయట వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. అలాంటిది ₹1 కూడా ఖర్చు లేకుండా ఈరోజు గవర్నమెంట్ మెప్మా ఆధ్వర్యంలో కొన్ని ఏరియాలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఆదోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇంట్లో పెద్దపీట మహిళలదే ఉంటుంది. వాళ్ళు హెల్దీగా ఉన్నారంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. ఒక్కరోజు అనారోగ్యంతో ఆ మహిళ పడుకున్న ఆ రోజంతా వాళ్ళకి తిండి ఉండదు,
చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ఇవన్నీ గ్రహించిన కూటమి ప్రభుత్వం ఒక మంచి సంక్షేమ పథకాన్ని ఈరోజు మన ముందు ప్రవేశపెట్టింది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. అలాగే మహిళ 16 రకాలకు సంబంధించిన టెస్టుల తర్వాత ఏదైనా తనకు హెల్త్ ఇష్యూ వచ్చింది అని ఆ రిపోర్ట్లో తెలిస్తే ఉచితంగా గవర్నమెంటే ఆపరేషన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది. సో ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. దీన్ని ప్రవేశపెట్టినటువంటి మా ఎన్డీఏ కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఏపీ బీజేపీ స్టేట్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి, మన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వినీతా గుప్తా, ఆదోని బీజేపీ రూరల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మహిళా మోర్చా ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారము. మేము ఎక్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మన గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినది సఖీ సురక్ష అనేది చాలా మహిళలకి ఉపయోగపడుతుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదే పనిగా మన గవర్నమెంట్ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత సహృదయంతో మన మీద మహిళల మీద ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.